నమస్తే బ్రో. సో జానీ మాస్టర్ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో రేప్ కేసు అని, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం అంటే ఆయన చాలా పెద్ద డాన్స్ మాస్టర్, చాలా పేరున్న వ్యక్తి. నేనైతే అపోహమేమో అంటే మ్యాక్సిమం జరిగే అవకాశం కూడా ఉన్నది, కానీ అంత పెద్ద స్టేజ్లు ఉండి అట్లా చేసే అంత సిచ్యువేషన్ ఆయనకు లేదని నేనైతే నమ్ముతున్నా బ్రో. అంటే తను అసిస్టెంటే కదా, అమ్మాయి ప్రూఫ్లతో సహా చూపించింది కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రూఫ్లు అంటే ఇప్పుడు ఆమె చెప్పేది ఒక 50%, ఈయన చెప్పేది ఒక 50% నమ్మొచ్చు బ్రో. ఎందుకంటే ఆయన అంత పెద్ద స్టేజ్లు ఉండి ఒక నలుగురికి లైఫ్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు జనసేనలో కూడా ఆయన ఉన్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఆయన చేసి అంత పేరు పోగొట్టుకునే ప్రయత్నం అయితే ఆయన చేయడాన్ని నేను నమ్ముతున్నా బ్రో. అంటే ఇప్పుడు ఆయన తప్పు చేశాడని నమ్మే జనసేన పార్టీ తనను సస్పెండ్ చేసింది కదా. అదే కదా బ్రో, అందుకే నేను ఒక 50% నిజం, ఒక 50% అబద్ధం చూడాలి. అంటే అటు ఇటు నిజమేంటో తెలియనప్పుడు ఇప్పుడు పార్టీకి చెడ్డ పేరు అన్నట్టుగా వాళ్ళు తీసేయచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ఆయన ఫిలిం ఛాంబర్ నుంచి తన మెంబర్షిప్ కార్డుని సస్పెండ్ చేశారు. ఓకే, అంటే ఇక అలాంటి విషయాలు అయితే కొన్ని నాకు తెలియదు. బట్ ఆయన చేసిన దాన్ని బట్టి అయితే ఒక 50% నిజం, ఒక 50% అబద్ధం. ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలుసుకొని మాట్లాడితేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అమ్మాయి చెప్తుంది క్యారీ వ్యాన్ లోకి ఇలా జిప్పు తీసి ముందుకు రావడము, పైకి రావడం, తల పలగొట్టడము అని ప్రూఫ్ చూపిస్తుంది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేయవచ్చా మరి? జానీ మాస్టర్ జిప్పు తీసి ఒక అమ్మాయి మీద అలా రేపు అత్యాచారం చేయడం అంటే మాక్సిమం ఒక ఆడపిల్ల వచ్చి అందరికి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పింది అని అంటే మాక్సిమం తెగించి అట్లా వచ్చి చెప్పింది అని అంటే మాక్సిమం జరిగే సిచ్యువేషన్ ఉంటేనే మాక్సిమం చెప్తారు. అలాంటిది అమ్మాయి చెప్పిందంటే మేబీ నిజమేంటో తెలియకుంటే ఏం మాట్లాడకూడదు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. బట్ నిజానికి ఏంటంటే మేబీ అయ్యి ఉండొచ్చు, చెప్పలేము అది కూడా. ఇప్పుడు జానీ మాస్టర్ అయితే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. సో ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, అమ్మాయిలు. సో అమ్మాయిలు ఎదగాలంటే ఇలాంటివన్నీ లొంగాలి అన్నట్టు ఆయన మాట్లాడారంట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మాత్రం రాంగ్ బ్రో. ఇప్పుడు ప్యాషన్ మీద వస్తారు, ఎంతో కష్టపడాలని, ఎవరు జాగల వాళ్ళు కష్టపడాలని, సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో శ్రమించి బాగా కష్టపడడానికి వస్తారు. ఇలాంటివి జరిగినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం పోతుంది బ్రో చాలా మందికి. బట్ ఏంటంటే పర్సనల్గా చాలామంది ఇంకా ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ అట్లా ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి మాటలు అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడుద్ది జానీ మాస్టర్ అయితే. ఓకే బ్రో, ఇప్పుడు ఇంతవరకు జానీ మాస్టర్ ఏ తప్పు చేయకపోతే కనీసం ప్రెస్ మీట్ అయిన పెట్టి ఏదో ఒకటి మాట్లాడేది, క్లారిటీ ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ బ్రో, నేను అదే అనుకుంటున్నా. అందుకే 50% నమ్ముతున్నా. ఇంకా మిగతాది ఏందో అన్నది నిజం తెలిస్తే కానీ మాట్లాడినా అని అంటున్నా కదా. నిజానికి ఏంటంటే ఆయన అట్లా చేసి ఉండడేమో అని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ నుండి చేయకూడదు అలాగా. మేబీ చేసి ఉంటే కనుక ఇండస్ట్రీ దురదృష్టం అనుకోవాలి. ఇక అలాంటి వాళ్ళు ఉంచొద్దు అన్నట్టుగా నేనే చెప్తున్నా. తప్పు చేయకపోతే ఈ పాటికి ఆల్రెడీ వచ్చేసేవాడు అని చాలా మంది అంటున్నారు, కానీ రాలేదంటే ఏదో జరిగి ఉంటుందని చాలా మంది అంటున్నారు. దీనిపై ఏమంటారు? నిజమే బ్రో, అంటే అట్లా దాక్కొని ఉంటే కనుక అందరు అట్లే అనుకుంటారు. జానీ మాస్టర్ ఏది ఏమైనా సరే ముందుకు వచ్చి గిది అన్నట్టుగా నిజం. ఇప్పుడు అమ్మాయి అయితే ఎలా చెప్పిందో, ఇలా చేసాడు ఇలా జరిగిందని ఎలా చెప్పిందో, ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఏం జరిగింది అన్నది ఆయన కూడా వచ్చి చెప్పొచ్చు. అంటే మేబీ ఆయన తప్పు చేయకుండా ఉంటే కనుక ఎప్పటికైనా దాచుకోడు, మళ్ళీ వచ్చి బయటపడతాడని నేను అనుకుంటున్నా. తప్పు చేసి ఉంటే కనుక ఇక ఇప్పుడు దొంగ అన్నట్టే ముచ్చట వచ్చింది, అందరికి అదే అనుకుంటున్నారు. వాళ్ళ వైఫ్ కి వెళ్ళి ఇంటికి పోయి అమ్మాయిని కొట్టింది, ఇది నిజానికి చాలా పాపమైన విషయం బ్రో. మరి ఎందుకంటే అట్లా చేయకూడదు. మరి మనం అక్కడికి వెళ్ళి చూడలే కాబట్టి ఏం చెప్పలేము, కానీ అలా చేసి ఉంటే కనుక తప్పు బ్రో. అది చాలా వరకు తప్పు. అంత పెద్ద స్టేజ్ లో చేయడం ఇలా చేస్తే, ఇలాంటి ప్రవర్తనలు చేస్తే పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు అమ్మాయిలు మరి ఎలా పైకి వస్తారు అనుకుంటున్నా? హీరోయిన్స్ కానీ వాళ్ళందరూ ఎలా వస్తారు? రారు బ్రో. ఇంకా అంటే అందుకే బ్రో మన తెలుగు అమ్మాయిల కంటే వేరే దేశం అమ్మాయిలు, వేరే రాష్ట్రం అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు. సో మన వాళ్ళు మనకు మంచిగా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే చాలా మంచి టాలెంట్స్ బయటపడ్డాయి. చాలా మంచి టాలెంట్స్ బయటపడుతున్నాయి. వీళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీని పరంగా చాలా వరకు ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి బయటకు వస్తే ముందే మన తెలుగు వాళ్ళు గింత దానికి అంత చేస్తారు. సో నిజంగా ఇట్లాంటివి జరుగుంటే కనుక ఇండస్ట్రీకి మన తెలుగు అమ్మాయిలు రానివ్వరు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో పెద్ద మాస్టర్లు ఉన్నాయి కదా, సత్య గారు కానీ, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, వీళ్ళకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మరి ఖచ్చితంగా ఉంటుంది బ్రో. ఇప్పుడు ఆయనకు ఒక్కరికే కాదు, ఇండస్ట్రీకే ఎఫెక్ట్. చెప్తున్నా కదా, ఇండస్ట్రీకే ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బట్టే చాలామంది ఫ్యామిలీస్ కానీ
ఓ ఇండస్ట్రీ చాలా బాగున్నది, మన అమ్మాయిలు చేస్తే ఏంటి మనకే పేరు వస్తుంది అన్నట్టుగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇప్పుడు చేసే అమ్మాయిలను కూడా. ఇలాంటివి జరిగినప్పుడు అసలు ఏ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేయదు కదా బ్రో. ఇలాంటివి జరిగినప్పుడు మరి నిజమే, ఇప్పుడు ఆరోపణ నిజమైన అనుకో, ఎలాంటి శిక్ష చేయాలి జానీ మాస్టర్? ఇక ఉరిదీస్తేనే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఓకే, అలా అంటే ఫిలిం ఇండస్ట్రీలో అందరినీ వృద్ధి చేయాలి, కానీ దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పూనం కపూర్ కూడా ట్వీట్ పెట్టింది, విచారణ చేయాలి ఎవరిని, త్రివిక్రమ్ గారిని. నేను అప్పుడు 2016లో ఇచ్చాను, ఇంతవరకు తీసుకోలేదు. నెక్స్ట్ తీసుకోమని సభ్యులకి చెప్పింది. చిన్మయి కూడా మాట్లాడింది సపోర్ట్గా. ఏమంటారు మరి? అంటే ఈ విధంగా అంటే చాలా మంది బయటకు వస్తారు, అంటే ఈ విధంగా చాలా జరుగుతున్నాయి బ్రో, ఇండస్ట్రీలో తెలియకుండా చాలా జరుగుతున్నాయి. బట్ ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఇంకా చాలా వరకు నష్టమే ఇండస్ట్రీకి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇలా జరిగిందని చెప్పింది, కానీ అమ్మాయిలో ఎంతో అంటే కొంతమంది పగ పెట్టుకొని కూడా చెప్పొచ్చు కదా. సో ఎంతవరకు నిజం అన్నది తెలియనప్పుడు జానీ మాస్టర్ని ఇప్పుడు అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ నిజంగా అట్లా చేసి ఉంటే కనుక ఊరి తీయాలి, అదే చెప్తున్నా. వెల్కమ్. హలో అన్న. అన్న హాయ్. నా ప్రజెంట్ చూసుకుంటే జానీ మాస్టర్ది చాలా ట్రెండింగ్ ఉందన్న, ఒక అమ్మాయి విషయంలో రేపుకిస్తే, దాని గురించి ఏమంటారు అన్న? నిజంగా అది ఒక చాలామంది, నేనే కాదు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. జానీ మాస్టర్ చేసిన తప్పని చాలామంది లైక్ జనసేన పార్టీ నుంచి తను సస్పెండ్ చేశారు. సో మేబీ నాకు అనిపించింది, మరి ఎందుకు జానీ మాస్టర్ చిన్న జరిగినా కూడా ఎందుకు సైలెంట్ ఉంటున్నాడు, మీడియా ముందుకు తను ఎందుకు రావట్లేదు, ఎందుకు తను ప్రశ్నిస్తలేదు అన్న ఫీలింగ్ కలిగింది. సో నిజంగా అంటే తప్పు చేస్తే తప్ప భయపడతారు ఎవరైనా సరే, తప్పు చేసి ఎందుకు భయపడతారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇకనైనా జానీ మాస్టర్ తప్పు చేయకుంటే దయచేసి మీడియా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు జానీ మాస్టర్ చాలా ఇష్టం అన్న. తన జీవిత కష్టంగానే తను ఎంత కష్టపడి పైకి వచ్చిన, వాళ్ళ డాడీ లారీ డ్రైవర్, తను ఎంతో కష్టపడి సినిమాకి వచ్చి ప్రభుదేవుని ఇన్స్పిరేషన్ తీసుకొని నితిన్ అవకాశం ఇచ్చి, రామ్ చరణ్ అవకాశం ఇచ్చి, చాలా మంచి స్టార్, నాట్ ఓన్లీ తెలుగు బాలీవుడ్లో కూడా జానీ మాస్టర్ తెలుగులో లేరు, చాలా పెద్ద పెద్ద స్టార్లకు అంకితం ఇచ్చాడు. కానీ ఒక అమ్మాయి మధ్యప్రదేశ్ వచ్చిన ఒక అమ్మాయి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో మన 576 కేసు అత్యాచారం కేసు కానీ, 306 లైంగిక దాడి కానీ, 323 కేసు మన బెదిరింపు కేసు కానీ ఇవన్నీ చూస్తుంటే నేను ఇన్ని 3 కేసులు పెట్టింది మనం, అలా మన 0 FIR అంటే లైక్ అమ్మాయి ఎక్కడున్నా సరే ఎక్కడైనా కేసు పెట్టుకో 0 FIR. సో ఆ కేసు పెట్టింది అంటే షాక్ అయిపోయినా, అసలు జానీ మాస్టర్ చేసినా లేదా అనే సస్పెన్స్ ఉంది. సో ఎనీవేనా నేను ఫ్యాన్ అయినప్పటికీ కూడా జానీ మాస్టర్ తప్పు చేసింటే మాత్రం 100% శిక్షించాలి. వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేసింది జానీ మాస్టర్కి అంటున్నారు. కొంత బయట న్యూస్ వస్తుందన్న, అది నిజం అనుకోవచ్చా ఫేక్ అనుకోవచ్చు? సో ఏ వైఫ్ కూడా తన భర్తని వేరే వైఫ్ దగ్గర పొమ్మని చెప్పారన్న. ఏ వైఫ్ అయినా సరే వేరే అమ్మాయి అని చెప్పారు. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది జానీ మాస్టర్ తప్పు చేయడు అనే నమ్మకం ఉంది. సో చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ తెలియదా, చాలామంది ఇప్పుడు తమ్ముడే ఏమి పెడతారంటే పవన్ కళ్యాణ్ శిష్యుడు రాసలీలలు, పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస్టర్ రాసలీలలు బయటకు వచ్చాయి. సో ఈ రకం పవన్ కళ్యాణ్కి జానీ మాస్టర్ ఎందుకు లింక్ పెడతారు? తన ఒక కార్యకర్తగా జనసేన పార్టీ కష్టపడ్డాడు, తను తప్పు చేశాను కాబట్టి సస్పెండ్ సభ్యత్వం లైక్ పార్టీ కార్యక్రమాలు దూరమని చెప్పారు. సో దానికి పవన్ కళ్యాణ్కి ఎందుకు చూడన్న, పవన్ కళ్యాణ్ పార్టీ ఎంత గొప్పదంటే తప్పు చేశానని తెలియగా నెక్స్ట్ సెకండ్ తన అంటే బయటకు పెట్టేస్తారు. మా టీడీపీ కూడా ఒక ఎమ్మెల్యే తప్పు చేసినట్టు సస్పెండ్ చేసేస్తారు. సో ఎందుకు మా వైసీపీ వాళ్ళు ఎందుకు కావాలని రుద్దుతున్నారు, ఇదే మాట రుద్దుతున్నారు? మీ పార్టీలో ఎమ్మెల్యేలు తప్పు చేయలేదా? సో నిజంగా తప్పు చేస్తుంటే నేను తప్పు చేయాలని కోరుకోవట్లేదు, తప్పు చేసి ప్రతి ఒక్కరు శిక్ష పడాలి. సో జానీ మాస్టర్ అయినా ఎవరైనా సరే, కానీ చాలా మంది ఇంకొక ఏంటంటే తన రామ్ చరణ్ చాలా క్లోజ్ కాబట్టి. ఇంకొక క్రేజీ అన్న, అల్లార్జున్ సపోర్ట్ ఇచ్చిన, అల్లార్జున్ డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఏదైతే వార్నర్స్ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లార్జున్ వార్నర్స్ ఉందో, అల్లార్జున్ డబ్బులు ఇచ్చి మన జానీ మాస్టర్ మీద కేసు చెప్పిన. తమ్ముళ్ళు పెట్టిన కానీ కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలన్న. ఇది జానీ మాస్టర్ అనేది జానీ మాస్టర్ అమ్మాయిని పర్సనల్ మ్యాటర్, దాన్ని చాలా సెన్సిటివ్ మ్యాటర్, దీన్ని అవునని కాదన్న. సో దీన్ని రాజకీయాలు లాగటాలు కానీ, దీన్ని సినిమా ఇండస్ట్రీ లాగటాలు కానీ, దీన్ని మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లార్జున్ లాగటాలు కానీ అదంతా ఒక ఎత్తన్న. పాపం కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్, చాలా ప్రెస్టీజియస్ ఛానల్ కూడా అమ్మాయి ఫోటో లీక్ చేస్తున్నారు. అసలు ఎంత సెన్సిటివ్ మ్యాటర్ అన్నది. సో నువ్వు అన్నాను కదా, ఇండస్ట్రీలో నిజంగానే ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే చిన్మయ్ గారు కానీ, అలాగే ట్విట్టర్లో పూనం కౌర్ గారు కానీ త్రివిక్రమ్ గారి మీద కొన్ని అంటే ట్విట్టర్లో కామెంట్ చేశారు కదా, దాని మీద ఏమంటారు? ఆమె 2016లో నేను ఇట్లా చేశాను కానీ ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు అంటున్నారు. ఇప్పటికైనా దాన్ని బయటికి తీయాలంటున్నారు, ఏం చెప్తారు దాన్ని? చూడన్న, సినిమా ఇండస్ట్రీ అంటే నువ్వు అన్నట్టు కాస్టింగ్ కోచ్ చాలా ఉన్నాయి, నిజమా కాదమని తెలియదు కానీ చాలా నుంచి ఈ అమ్మాయిలు చాలా బాబు శ్రీరెడ్డి కానీ చాలా మంది కూడా కాస్టింగ్ కోచ్ ఉన్నది, వాటిపైన అరికట్టాలని చాలా మంది సినిమా పెద్దలను అడిగారు. ఇప్పటికైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మేము నమ్ముతున్నాము ఏంటంటే సినిమా పెద్దలు ఇక్కడైనా కాస్టింగ్ కోచ్ మీద మాట్లాడాలి, వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాము. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసిన మాత్రం దయచేసి తను శిక్షించాలని మనస్ఫూర్తి నేను కూడా కోరుకుంటానన్నా. కానీ తప్పు చేయకుంటే మాత్రం దయచేసి జానీ మాస్టర్ మీద తప్పు చేయకుండా తనకు అమ్మాయికి డబ్బులు ఇచ్చి జానీ మాస్టర్ ఫేమ్ చెడగొట్టాలనుకుంటే మాత్రం 100% పరువు నష్టదాయమేలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తప్పు ఎవరైనా సరే తప్పే, అది ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే తప్పే అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఓకే.